నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అద్దిరిపోయేలా వినాయక చవితి ఉత్సవాలు చేయాలనే థాట్లో ఉంటున్నారు నిర్వాహకులు. మీది ఎలా ఉంది అంటే మాది ఇలా ఉంది అంటూ ఒక రకమైన చెప్పాలంటే పోటీ వాతావరణం కూడా వినాయక ఉత్సవాల నిర్వాహకుల్లో కనపడుతోంది. సో లాస్ట్ ఇయర్ మనకి విశాఖ బీచ్ రోడ్లో యూత్ ఐకాన్ చాక్లెట్ గణపతిని కొలువు తీర్చి అందరినీ ఆశ్చర్యపరిస్తే ఈసారి సరికొత్త థీమ్తో రాబోతున్నారు. భారీ సెట్లో గణనాథుడిని కొలువు తీర్చబోతున్నారు యూత్ ఐకాన్. సో దానికి సంబంధించి రాట పూజ కార్యక్రమం కూడా ఈరోజే ప్రారంభమైంది. సో ఎన్ని రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగబోతున్నాయి, ఈసారి ఎలాంటి కాన్సెప్ట్తో భక్తులను ఆకట్టుకోబోతున్నారు యూత్ ఐకాన్ వారు, నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకుందాం. సో లాస్ట్ టైం చాక్లెట్ గణపతిని చాలామంది చూడడానికి వచ్చారు. అసలు ఇదంతా ఎలా స్టోరేజ్ చేస్తారు, ఎలాంటి కేర్ తీసుకుంటారు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆశ్చర్యం. సో ఈసారి ఎలాంటి థీమ్తో వస్తున్నారు? గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈసారి మీరందరూ భక్తులందరూ లాస్ట్ టైం యూత్ ఐకాన్ నేను చేసిన చాక్లెట్ గణేష్ ఎంత మీరందరూ ఆదరించినట్టుగానే ఈసారి కూడా మీ అందరికీ అందరికి మించి మీరు యాంగ్జైటీతో ఎదురు చూస్తుంటారు. మేము ఈసారి తిరుపతి దేవస్థానం సెట్ వేస్తున్నామండి. ఈ తిరుపతి దేవస్థానంలో వెండి వినాయకుడిని పెడదాం అనుకుంటున్నాను. అంటే నార్త్ సైడ్ మీరు చూసా ఉంటారు, బంగారంతో వెండితోటి పెడుతుంటారు. ఇప్పుడు అదే యాక్చువల్ సౌత్లో ఎక్కడ పెట్టలేదు. ఇండియాలోనే బిగ్గెస్ట్ వెండి వినాయకుడిని పెడుతున్నాం. ఎస్ అండి, ఈ సెట్ కోసం మీరు కదా వర్కౌట్ చేయబోతున్నారు. ఎంత విస్తీర్ణంలో సెట్ వేయబోతున్నారు, ఎంత హైట్ ఉండబోతోంది, ఎంతమంది ఆర్టిస్టులు సెట్ కోసం పనిచేయబోతున్నారు, ఎన్ని డేస్ టైం పడుతుంది? యాక్చువల్గా విస్తీర్ణం అండి మనకి 60 feet వస్తుందండి. హైట్ ఏమో 55 to 60 feet అనుకుంటున్నాం. ఆ డెప్త్ ఏమో 20 feet వస్తుందండి. దీనికి కనీసం మనకి ఒక ఎలా లేదని 25 days పడుతుంది ఓన్లీ సెట్ వేయడానికి, తిరుపతి దేవస్థానం సెట్ వేయడానికి. దీనికి 250 నుంచి 300 మంది జనాభా అయితే కావాలి. అది కూడా మనకి లోకల్ వాళ్ళు కాదు, వచ్చేదంతా బయట అవుట్ సైడ్ నుంచి నార్త్ నుంచి వస్తారు. కొంతమంది కలకత్తా నుంచి, కొంతమంది ఒరిస్సా నుంచి కూడా వచ్చే జనాలు కూడా ఉన్నారు. దానివల్ల దానికి పెయింటర్స్ కూడా అక్కడ దానికి షైనింగ్ పెయింటింగ్ కోసం అనేసి మనం బయట నుంచే తెప్పిస్తున్నాం. దానికి స్ట్రక్చర్ కూడా 60 అడుగులు వేస్తున్నాం కాబట్టి దానికి మనకి సపోర్టింగ్కి పరంజు కూడా వేసుకుంటాం. అంటే సేఫ్ సైడ్గా అన్ని సేఫ్ సైడ్గా చూసుకుంటున్నాం. సో నార్త్ నుంచి వస్తున్న ఆర్టిస్టులతోని ఈ భారీ సెట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకుముందు మీరు ఇలాంటి థీమ్స్ చేస్తున్నారు ఆల్రెడీ? మీ ఎక్స్పీరియన్స్? ఇలాంటి థీమ్ చేసాం ఆల్రెడీ. మనం అక్కడ నెల్లూరులోని గుంటూరులో చేసాం ఆల్రెడీ. అంటే మనం కూడా అక్కడ 40 feet దాకా చేసాం అన్నమాట. ఇది కొంచెం దాని మీద ఒక 20 feet హైట్. మనం ఆల్రెడీ మనకి టెక్నీషియన్స్ వాళ్ళు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం అయితే మనకి ఏం లేదు, చేయగలము. జనరల్గా వినాయక చవితి ఉత్సవాలు అనేటప్పటికీ విభిన్నమైన ఆకృతుల్లో వినాయకుడిని పెట్టి ఇప్పటి వరకు భక్తుల్ని అట్రాక్ట్ చేసే విధానం ఒకటి నడిచేది. సో ఒక్కొక్కరు ఆ వినాయక ఉత్సవాల నుంచి ఒక మెసేజ్ సొసైటీకి ఇవ్వాలి అని. ఇప్పుడు పోటీ ఎలా ఉందంటే భారీ గణపతి విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ఒక కాంపిటీషన్, అది దాటి ఇప్పుడు భారీ సెట్స్లో స్వామివారిని కొలువు తీర్చే కాంపిటీషన్. సో ఇప్పుడు తిరుపతి దేవస్థానం సెట్లో వెండి వినాయకుడు కొలువు తీరబోతున్నారు. ఈ కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నారు? దీని ముందు ఏదైనా ఆలోచన చేశారు? అంటే ఆలోచన అంటే ఏం లేదండి. అంటే మేము ఎప్పుడు వచ్చినా సరే డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాం. అంటే వినాయక చవితి అనేది మేము ఆల్రెడీ మీరు వినే ఉంటారు, గాజువాకలో మేము ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. అంటే వైజాగ్ పెద్దగా ఇంట్రడ్యూస్ చేసింది మేము. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఈసారి అంటే చాక్లెట్ అనేది ఒక యూనిక్ ఐడియా. అంటే డిఫరెంట్ థీమ్స్తో రావాలనేది అంతే. అందుకని దీంట్లో ఇంకా వేరే ఉద్దేశం లేదు. డిఫరెంట్ థీమ్ తోటి భక్తులందరినీ ఆకట్టుకోవాలని ఉంది. సో ఇలా వెరైటీ వినాయకుళ్ళు కొలువు తీరారు అని ఎక్కడైనా సోషల్ మీడియాలో వైరల్ అయితే లోకల్ వాళ్ళే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా రావడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయాలని. సో దానికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఒకవేళ ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద క్యూ లైన్స్ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. సో ఆర్గనైజింగ్ మేనేజ్మెంట్లో ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు? గర్భిణీ స్త్రీలు అంటే హ్యాండిక్యాప్స్ కానీ ఇలా ఏజ్డ్ పర్సన్స్ కానీ వీళ్ళు ఎవరికైనా సరే మనకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఒక సపరేట్ లైన్ ఉంటుందండి. డైరెక్ట్గా మా వాళ్ళు ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ డైరెక్ట్గా వాళ్ళ చేతి పట్టుకొని తీసుకుని వెళ్తారు. అంతేకాకుండా స్ట్రక్చర్స్ అంటే హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్ట్రక్చర్స్, వీల్ చైర్స్ అన్నీ మేము అవైలబిలిటీ ఇక్కడ పెడతాం. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మాత్రం ఇక్కడ అందరు భక్తులకి అయితే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ గ్రౌండ్ అందుకే తీసుకున్నాం మేడం. ఎందుకంటే ఈ గ్రౌండ్లో కొంచెం అంటే క్రౌడ్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మీరు లాస్ట్ టైం చాక్లెట్ గణేష్ అంటే కంట్రోల్ చేయాలి, అంటే ఇసుక ఇవన్నీ ఉంటాయి. ఇక్కడంటే అలా ఉండదు. అందుకే వీల్ చైర్స్ ఫెసిలిటీస్ అంటే స్ట్రక్చర్స్ ఇవన్నీ మేము ఆల్రెడీ
అన్ని అవైలబిలిటీగా పెడతాం భక్తుల కోసం. సో అంటే ఉత్సవాలు అనేటప్పటికీ చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పని, చాలా ఖర్చు. ఇదంతా అంటే అంత ఈజీ కాదు దీని నిర్వహణ అనేది. బట్ భక్తుల నుంచి ఎలా టికెట్ ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నారా, అది ఎట్లా ఉండబోతోంది? టికెట్ ఛార్జ్ అంటే ఏం లేదు, మేము ఎప్పుడు చేసినా సరే టికెట్ ఛార్జ్ తక్కువ ఉంటుంది మేడం, 10 రూపీస్ 20 రూపీస్, అందుకని ఎక్కువ ఉంటుంది. కాకపోతే భక్తులకి అంటే ఇప్పుడు హ్యాండిక్యాప్ట్స్ అనగా వాళ్ళందరికీ ఫ్రీ మేడం. హ్యాండిక్యాప్ట్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ ఏజ్ పీపుల్కి మాత్రం ఫ్రీ డైరెక్ట్ ఎంట్రీ ఇస్తారు. సో ఈ వెండి వినాయకుడిని ప్రత్యేకంగా ఎక్కడ తయారు చేయిస్తున్నారు? హైదరాబాద్లో చేస్తాం. హైదరాబాద్లో వాళ్ళు కూడా కొంచెం ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నియమనిష్టలు పాటించి వాళ్ళు కూడా ఈ వెండి విగ్రహం తయారు చేస్తారు. స్వామివారి విగ్రహ రూపం ఎలా ఉండబోతోంది? హైట్ స్టాండింగ్లోనా, సిట్టింగ్ పొజిషన్లోనా, ఎట్లా ఉండబోతోంది? అంటే స్టాండింగ్ కాదు, సిట్టింగ్ కాదు, అది త్వరలోనే మీకు రివీల్ చేస్తాం మేడం. సో ఇది కూడా సర్ప్రైజ్గా ఉండాలి కదా మేడం, అన్నీ ఇప్పుడే రివీల్ చేస్తే మళ్ళీ మీ అందరికీ యాంగ్జైటీగా ఉంటుంది మేడం. సో ఖచ్చితంగా యూత్ ఐకాన్ అనేటప్పటికీ వినాయక చవితి ఉత్సవాలను ఎప్పుడు కూడా చాలా విభిన్నంగానే ప్లాన్ చేస్తూ భక్తుల్ని ఆకట్టుకోవటం అనేది ప్రధానమైన లక్ష్యంతో పాటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చాలా జాగ్రత్తగా చేసే ఆలోచనలో ఉన్నాము. దానికోసం ఈసారి బీచ్ రోడ్కి దగ్గరగా ఉన్న ఏపీఐఐసి గ్రౌండ్ని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే విపరీతమైన క్రౌడ్, ఎక్కడైనా ఒక వెరైటీ వినాయకుడిని ఇక్కడ కొలువు తీర్చారు అని చెప్పేటప్పటికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఇక వీకెండ్స్లో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ ట్రాఫిక్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వెహికల్ పార్కింగ్ సంబంధించి కావచ్చు, క్యూ లైన్ సిస్టమ్స్కి, వీటన్నిటి కోసం ఫస్ట్ ఒక మంచి గ్రౌండ్ అయితే మేము చూస్ చేసుకున్నాం. ఇది ఏపీఐఐసి గ్రౌండ్లో పర్మిషన్స్తో ఈరోజు రాట పూజ కార్యక్రమాన్ని అయితే కుటుంబ సభ్యులతో నిర్వాహకులంతా కూడా స్టార్ట్ చేశామని చెప్తున్నారు. సో నార్త్ నుంచి వస్తున్నటువంటి ఆర్టిస్టులతో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ అయితే భారీగా కొలువు తెరబోతోంది. అందులో వినాయకుడు ఏ రకంగా ఉండబోతున్నారు అనేది చాలా సస్పెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ చాలా హ్యాపీ అవుతారు, చాలా ఆనందపడతారు, ఆశ్చర్యపోతారు కూడా అనే స్థాయిలో యూత్ ఐకాన్ వినాయక చవితి ఉత్సవాలు చేయడానికి సిద్ధమవుతోంది అని కూడా చెప్తున్నారు నిర్వాహకులు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు